అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పిఠాపురం కోర్టు జడ్జి తీసుకున్న నిర్ణయం ప్రజలను ఆలోచింపజేస్తుంది. పిఠాపురం పట్టణంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ లో పిఠాపురం కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ ఎం బాబు తన కుమార్తె ఎం దహస్సును ఇంటర్ బైపీసీ చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు. నిరుపేదలు తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్న ఈ రోజుల్లో పిఠాపురం కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ బాబు తీసుకున్న ఒక్క నిర్ణయం వార్తల్లో నిలిచింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పిస్తున్నా, ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నా అవి పట్టించుకోకుండా అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లు బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జడ్జ్ తన కుమార్తెను ప్రభుత్వ కళాశాలలో చేర్చి ప్రభుత్వ విద్య పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారు. పిఎం శ్రీ ఎస్బీఎంఆర్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ పిఠాపురం మా పాఠశాలలో గత 2 years 3 years నుంచి కూడా మా పాఠశాలలో 10th క్లాస్ రిజల్ట్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ చాలా చక్కటి పర్సంటేజ్తో పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 2026లో 10th క్లాస్ రిజల్ట్ అయితే 85%, ఇంటర్మీడియట్ రిజల్ట్ 80%, రెండింటికి కలిపి 80% ఉందండి. హైయెస్ట్ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి 953 మార్కులు ఎంపీసీలో సాధించడం జరిగింది. 10th క్లాస్లో వచ్చి మాకు 585 మార్కులతోటి ఆ మండలంలో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగిందండి. మాకు ఈ యొక్క రిజల్ట్ని చూసి మా పిఠాపురం మండలంలో కానీ ఇతర చోట్ల కానీ మంచి పేరు రావడం జరిగింది. ఆ యొక్క రిజల్టు మా పాఠశాల యొక్క పురోగతిని గమనించిన చాలామంది మమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. మీ డాడీ ఏం చేస్తారన్నా? మా డాడీ పిఠాపురంలో జడ్జిగా, సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇందులో జాయిన్ చేయడానికి గల కారణం ఏంటి? మీ డాడీ ప్రజలందరికీ గవర్నమెంట్ స్కూల్ అనే దాని మీద ఆదర్శంగా ఉండడం కోసం నన్ను ఈ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. మీకు సబ్జెక్ట్ వైజ్ ఎలా చెప్తున్నారు? ఎలా ఉంది స్కూల్? సబ్జెక్ట్ వైజ్ అయితే ఫ్యాకల్టీ అంతా బాగుంది. నన్ను చదువులో కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మా పీఈటీ మేడం కూడా చెస్లో, టేబుల్ టెన్నిస్లో కూడా నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది.